మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా అంతకుముందు స్ట్రోక్స్ అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ విషయానికి వస్తే ఇది వయసు పైబడిన వాళ్ళకి ఎక్కువ ముసలి వాళ్ళకి వస్తుందనే ఒక నమ్మకం ఉండేది. బట్ ఈ మధ్య చూస్తా అంటే ఈ 30, 35, 40 సంవత్సరాలకు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన కేసులు చూస్తే ఒక రకమైన ఆందోళన కలుగుతుంది యాక్చువల్గా. సో యాక్చువల్గా అంతకుముందు కూడా ఇలా వచ్చాయా, లేదా ఇప్పుడు తక్కువ వయసు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నాయా? దీనికి గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి, అవగాహన పెరగటం, ఎర్లీగా డయాగ్నోస్ చేయటం. సో ఇదివరకు స్ట్రోక్ వచ్చిన సిమ్టమ్స్ తెలవకుండా బహుశా TIAs అంటాం, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్, అవి వచ్చినవి తెలవకుండా వెళ్ళిపోవటం వలన ఒక్కోసారి మిస్ అయిన తర్వాత స్ట్రోక్తో రావచ్చు అన్నమాట. ఆధునిక కాలంలో పెరుగుతున్న అవేర్నెస్ వలన కొంతవరకు పికప్ రేట్ డెఫినెట్గా పెరుగుతుంది. రెండోది, ఒకప్పుడు హాస్పిటల్స్ ఓన్లీ సెంట్రలైజ్డ్గా ఉండేవి, డాక్టర్స్ కొద్దిమందిగా ఉండేవారు. సో ఇప్పుడు అన్ని చోట్ల పెరిఫరీస్లో కూడా హాస్పిటల్స్ వచ్చినాయి, మంచి డాక్టర్స్ పెరిఫరీలో కూడా ఉంటూ ఉన్నారు. దాని మూలన పికప్ అవ్వటం కూడా రెండో కారణం. అయితే ఇప్పుడు మనం తరచూ చూసేది యంగ్ ఏజ్లో స్ట్రోక్స్ రావడం. ఇది ఖచ్చితంగా ఆందోళనకరమే. అంటే మనం ఎర్లీగా పికప్ చేసినా, లేకపోతే కనుక ఇన్సిడెన్స్ పెరిగినా, ఒకటి మాత్రం నిజం, యంగ్ ఏజ్లో స్ట్రోక్స్ అనేది చాలా ప్రమాదకరమైంది, బాధాకరమైంది. ఎందుకంటే మనకు ఆధునిక కాలంలో ఫాస్ట్ కల్చర్లో మన అన్ఎంప్లాయ్మెంట్ మూలన కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ ప్రెషర్ అంటే పని చేయటంలో టార్గెట్స్ ఒత్తిడి మూలాన అయితేనేవి, మారుతున్న జీవన శైలిలో మార్పులు, ముఖ్యంగా లేట్ నైట్ పార్టీస్ అని, ఇదివరకు స్మోక్ చేయటమే అరుదుగా చూస్తే ఇప్పుడు స్మోకింగ్ కామన్ అయిపోయి అది కూడా దాటిపోయి డ్రగ్స్ లాంటివి వచ్చేసింది. అంటే ఇదంతా కల్చర్లో ఇమిడిపోతున్నాయి ఇప్పుడు రాను. తర్వాత ఆల్కహాలు, వీకెండ్ పార్టీసు, కంటిన్యూస్గా వర్క్ చేయటం, మానసిక ఒత్తిడి, ఇలాంటి వాటి అన్నిటితో కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్నాయి. అంటే వెయిట్ పెరగటం కానీ, ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇదివరకు న్యాచురల్గా ఎక్సర్సైజ్ ఉండేది, అంటే మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా వెళ్ళాల్సిన కొద్ది దూరం అయినా. ఇప్పుడు మనం నడవటం కూడా లేదు. సో ప్రతిదీ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉన్నాయి. అంటే కొంతమంది కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు, అది కరెక్టే. దానికి తోడు వ్యక్తిగత వ్యసనాలు, నిద్ర లేకపోవటం, మానసిక ఒత్తిడి, ఇవి కూడా డెఫినెట్గా ప్లే చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఆధునిక కాలంలో ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది సెలబ్రిటీస్ కూడా, పిల్లలు కూడా యాక్సిడెంట్స్లో చనిపోవటం. సో అవి కూడా దాని మూలన కూడా స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. అంటే యాక్సిడెంట్స్తో కూడా వీళ్ళకి స్ట్రోక్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యాడ్ అవటం వలన ఖచ్చితంగా యంగ్ ఏజ్లో స్ట్రోక్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే యంగ్ ఏజ్లో స్ట్రోక్స్ కనీసం ఎక్కువగా గుర్తించబడుతూ ఉన్నాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా ఆందోళనకరం. దీని గురించి అవేర్నెస్ కూడా చాలా అవసరం అన్నమాట. డాక్టర్ గారు, మీ అనుభవంలో మీరు చూసిన బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి అతి తక్కువ వయసు 1-2 కేసులు చెప్పండి. సో వారికి ఏ రకంగా వచ్చింది, ఏం జరిగింది? అంటే ఇప్పుడు మనం స్ట్రోక్ చాలా తక్కువ వయసులో వాళ్ళకు కూడా చూస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు అన్ని వ్యక్తిగత అలవాట్లు ఏమీ లేకపోయినా కూడా దురదృష్టవశాత్తు వాళ్ళకి జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి రావచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు స్ట్రోక్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. అలా ప్రతిసారి మనం వాళ్ళ యొక్క వ్యక్తిగత అలవాట్లు, జీవనశైలి మూలననే చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, అలాంటి వాటి మూలన కూడా స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. అయితే వయసును బట్టి కారణాలు కూడా మారుతూ ఉంటాయి. సో ముఖ్యంగా యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళకేమో జెనెటిక్ కారణాలు అవ్వచ్చు, దానికి తోడు ఈ వ్యక్తిగత అలవాట్లతో కూడా కొద్దిగా ఎర్లీగా స్ట్రోక్స్ రావచ్చు. అలాగే మధ్య వయసు వాళ్ళకి ఈ బీపీ, షుగర్ ఇలాంటి వాటి వలన కూడా రావచ్చు. అలాగే ఇప్పుడు కొన్ని మందులు వాడుతూ ఉంటారు, అంటే ఉదాహరణ హార్మోనల్ మెడికేషన్స్ లాంటివి వాడుతూ ఉంటారు. సో దాని మూలన కూడా ఈ బ్లడ్లో వెయిన్స్ క్లాట్ అవుతాయి. ముఖ్యంగా లేడీస్ కొద్దిమంది హార్మోనల్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు తప్పని పరిస్థితుల్లో.
సో దాని మూలన కూడా రక్తం చిక్కబడి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, మీరు నయం చేసిన లేదా మీరు ట్రీట్ చేసిన వాళ్ళు అంటే వాట్ ఈస్ ద లోయెస్ట్ ఏజ్? నేను అంటే చిన్న వయసులో వాళ్ళని కూడా చూసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజీ రావటం వలన ఎక్కువ చిన్నపిల్లలు అటు వెళ్ళిపోతూ ఉంటాయి. సో యంగ్ ఏజ్ అంటే స్కూల్ పిల్లలు ఇప్పుడు మొన్న మనం ఒక 16-18 ఏళ్ళ పాప ఎగ్జామ్ రాస్తూ మాట అయిపోతే తర్వాత తను రికవర్ అయింది. అంటే వెంటనే రికవర్ అయ్యి ఓపీకి తీసుకొస్తే ఆ పాపకు చూస్తే ఆ ఏజ్లో ఆర్టీరియల్ స్ట్రోక్స్ అంత కామన్ కాదు. అంటే స్ట్రోక్స్లో ఆర్టీరియల్ స్ట్రోక్స్ అని ఉంటే వీనస్ స్ట్రోక్స్ అని ఉంటాయి. ఆర్టీరీస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్ళి, వీనస్ అంటే రిటర్న్ తీసుకొచ్చేది. ఈ బ్రెయిన్లో ఈ వీనస్ స్ట్రోక్స్ కొద్దిగా కామన్గా వస్తూ ఉంటాయి. ఏమైనా హార్మోన్ మెడికేషన్స్ వాడటం వలన, ఈ ఈస్ట్రోజన్ అలాంటి హార్మోన్స్ వలన, లేకపోతే కనుక వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ సిస్టంలో తేడా ఉండటం వలన రావచ్చు. బహుశా అదే ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ అమ్మాయిని వెంటనే స్కాన్కి పంపిస్తే అది ఆర్టీరియల్ స్ట్రోక్. చిన్న వయసులో ఆర్టీరియల్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది? సో మనం ఇమీడియట్గా ఆ పేషెంట్ని యాంజియోగ్రామ్ చేసి మెయిన్ వెజల్ బ్లాక్ అంటే ఆ పాపకు మాట రావట్లేదు, యాంజియోగ్రామ్ చేసి మన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ హెల్ప్ తీసుకొని ఆ థ్రాంబస్ని బయటికి తీస్తే పాప రికవర్ అవ్వగలిగింది. అయితే ఎందుకు వచ్చిందని అన్ని కారణాలు వెతికినా కూడా మనకి ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్స్ చేసినా కనపడలేదు. కాకపోతే 3 సార్లు యాంజియోగ్రామ్ చేసినా 3 సార్లు బ్లాక్ అయితే చివరికి డెస్పరేట్ అటెంప్ట్లో స్టెరాయిడ్ ఇచ్చి, అంటే మనం చేసే ఇంటర్వెన్షన్తో పాటు స్టెరాయిడ్ కూడా ఇవ్వటం వలన ఆ పాప అంటే మళ్ళీ ఆ వెజల్ అక్లూడ్ అవ్వలేదు. అంటే వెజల్ బ్లాక్ అవుతుంది, వీక్నెస్ వస్తుంది, మాట రావట్లేదు. అలా స్టెరాయిడ్ ఇవ్వాలి అనేం రాసి లేదు, కానీ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో స్టెరాయిడ్ కూడా ఇవ్వటం వలన తర్వాత మళ్ళీ బ్లాక్ అవ్వాల. అంటే బ్లడ్ థిన్నర్స్ వాడాము, తర్వాత తను మామూలుగా రికవర్ అయింది. అయితే 3 రోజుల పాటు 3 సార్లు చేసినా కూడా ఎక్కడా కూడా పాపకు పర్మనెంట్ డెఫిసిట్ రాలా. అంటే దాంట్లో మనం కొద్దిగా అగ్రెసివ్గా చేయటం వలన, అన్నిటికంటే ముఖ్యంగా మెచ్చుకోదగ్గది పేషెంట్స్ వాళ్ళ యొక్క నమ్మకం. అది లేకపోతే మనం ఏం చేయలేం. మీ ఇంట్లో వాళ్ళకి ఎలా చేస్తారో అలా చేయండి సార్ అని అంటే అది మనకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. చిన్న వయసులో మాట పడిపోతే కష్టం కదా అని. సో అది బియాండ్ ద లైన్ దాటి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్ కూడా మెథైల్పెనిస్లో ఇచ్చి అలా రికవర్ చేసాం. అయితే ఇలా చేసిన ఉందా అంటే ఆశ్చర్యకరంగా చూస్తే ఒక ట్రైలు ఈ థ్రాంబెక్టమీతో పాటు ఈ స్టెరాయిడ్ కూడా ఇచ్చి ట్రయల్ చేసింది, దానివల్ల ఫలితం లేదని ఆపేశారు ట్రయల్. అంటే కొన్నిసార్లు మనం చదువుకున్నదే కాకుండా బియాండ్ వెళ్ళి చేస్తూ ఉంటాం ఒక్కోసారి. అది ముఖ్యంగా ఆ క్రెడిట్ అంతా మనకంటే కూడా పేషెంట్స్ వాళ్ళ నమ్మకం మన చేయటానికి పురుగొల్పింది. అట్ ద సేమ్ టైం మనం చేయగలిగాము. ఆ పాప వస్తూ ఉంటుంది హాస్పిటల్కి, చాలా తృప్తికరంగా ఉంటుంది. లైఫ్లో కొన్ని కేసులు చేసినప్పుడు అనిపిస్తుంది ఇక చాలేమో రిటైర్ అయిపోవచ్చేమో అనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా అలాంటి కేసులు కొన్ని చూస్తే. సో డాక్టర్ గారు, మనం కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, సో దట్ మనం గోల్డెన్ అవర్లో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో ఈ లక్ష్యంతో యాక్చువల్గా మనం లక్షణాలు కొన్నిసార్లు మీరు అన్నారు ఇప్పుడు, సో ఇట్లా స్టేర్గా ఉండడం కానీ, ఇప్పుడు ప్రతిసారి మాట తడబడము లేదా మూతి వంకర పోవడము, కింద పడిపోవడము, ఇలాంటి సంకేతాలు కాకుండా సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించి అంటే మెజారిటీగా ఏ లక్షణాలు ఉంటాయి, సో దట్ 1 అవర్లో లేదా అట్లీస్ట్ గోల్డెన్ అవర్లో మనం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది? అంటే కొంతమందికి సడన్గా మాట ముద్దుగా రావటం, మూతి పక్క తిరగటం, లేకపోతే చేతులు వీక్నెస్ లాగా రావటం, లేకపోతే కాలు చేయి వీక్నెస్ లాగా రావటం, లేకపోతే రెండుగా కనపడటం, నడవటం, తోలటం లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా వీళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే కొద్దిమందికి చాలా ఫాస్ట్గా సడన్గా తలనొప్పి వస్తే అక్కడ రక్త ప్రసరణ అధికంగా జరిగి, అంటే అది హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అలాంటి వాటిలో కూడా తప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఫాస్ట్గా. ముఖ్యంగా కొన్నిసార్లు మనం అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు
అనుమానం వచ్చి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఎక్కువ చేసినా తప్పు లేదు. కానీ దాన్ని మనం స్ట్రోక్ కాదులే అని డినైల్లో ఉన్నా, అంటే అది కాదులే అని అనుకున్నా, లేకపోతే ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయడం ఎందుకని అనుకున్నా కూడా ఒక్కోసారి అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అంత చిన్న వయసులో ఉన్న పాపకి స్ట్రోక్ ఎందుకు రావాలి జనరల్గా? సో అందుకని మనం ఏం చేయాలంటే కనుక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ నమ్మటం కంటే కూడా డాక్టర్ ప్రశాంతంగా చూడాలి, టైం స్పెండ్ చేయాలి. అలాగే అంటే టైం స్పెండ్ చేయటం అంటే గంటలు కాదు, ఫోకస్ చేసిన ఆ కొద్దిసేపు అయినా సరే జాగ్రత్తగా సిమ్టమ్స్ అనుభవజ్ఞులకు తొందరగానే అర్థమైపోతుంది. సో అర్థమైనప్పుడు అది 5 నిమిషాలు చూసారా, అరగంట చూసారా అనే దానికంటే కూడా మనకు అర్థమైపోయినప్పుడు లేట్ చేయకుండా తొందరగా స్కాన్ చేయించుకుంటే, ఎందుకంటే ప్రతి సెకండు కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తొందరగా ఇన్వెస్టిగేట్ చేయించుకుంటే కనీసం మనకి రేపు మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని అచేతనావస్థలో ఉంటాయి కొన్ని న్యూరాన్స్, అంటే అటు ఆ న్యూరాన్ చనిపోకుండా లేకపోతే కంప్లీట్ యాక్టివ్గా లేకపోయినా అచేతనావస్థలో ఉన్న న్యూరాన్స్ కూడా అవి రికవర్ అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది తర్వాత. సో అందుకని ఇప్పుడు మనం అందుకని గోల్డెన్ పీరియడ్ అని, టైమ్ ఈజ్ బ్రెయిన్ అని ఇలాంటివన్నీ వచ్చినాయి. అది ఒక్క బ్రెయిన్కే కాదు, ఆర్ట్కైనా సరే. కాకపోతే బ్రెయిన్లో ఉన్న డెఫిసిట్ తొందరగా తెలుస్తుంది. అందుకని ఇప్పుడైనా సరే మనం లేట్ చేయకుండా తొందరగా రీచ్ అయితే ప్రాపర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి చాలా మంచిది. కనీసం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కన్నా వెళ్ళాలి మనం. సో డాక్టర్ గారు, అంటే ఒక్కసారి దెబ్బతిన్న న్యూరాన్స్ మళ్ళీ తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే కొంతమంది సాధారణంగా పెరాలసిస్ వచ్చిన తర్వాత కొంత కాలానికి కోలుకుంటారు యాక్చువల్గా. సో అది ఏ రకంగా జరుగుతుంది? సో న్యూరాన్లు తిరిగి బాగు చేయబడతాయా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కనుక న్యూరాన్స్ ఇన్ఫాక్టెడ్ అంటే చనిపోతాయి, కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం. కొన్ని ఇస్కీమియా అంటే అవి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అవి ఇస్కీమియా అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి న్యూరాన్స్ చచ్చిపోవు. అవి మళ్ళీ తొందరగా రీస్టోర్ చేయగలిగితే కనుక మళ్ళీ ఆ న్యూరాన్స్ మళ్ళీ రియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చనిపోయిన న్యూరాన్ బతకదు, కానీ ఇస్కిమిక్ అచేతనావస్థలోకి వెళ్ళిన న్యూరాన్స్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని న్యూరాన్స్ అంటే కొంత ప్లేస్ని మిగతావి కూడా న్యూరాన్స్ టేక్ ఓవర్ చేస్తాయి. వీటి పద్ధతుల్లో మనం ఏంటంటే డ్యామేజ్ని మనం ఎంత లిమిట్ చేయగలిగితే రేపు రిహాబిలిటేషన్లో మనకి వాళ్ళంత మంచిగా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఒక స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎర్లీగా ఫిజియోథెరపీ చేయమని చెప్తాం. మ్యాక్సిమం రికవరీ 3 months లోపల ఎంత రికవరీ వస్తే అంత బాగుంటుంది. 6 months లోపల వస్తే ఛాన్సెస్ తక్కువ ఉన్నా కూడా ఇంకా రికవర్ అవుతారు. 1 year వరకు రికవర్ అవుతూనే ఉంటారు. ఆ తర్వాత కూడా ఫిజియోథెరపీ వాళ్ళు సొంతంగానే సరే చేసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఉన్నది కనీసం మళ్ళీ ఏదైనా డెఫిసిట్ ఉన్నా అది మళ్ళీ స్టిఫ్గా అవటం కానీ మిగతా ప్రాబ్లం రాకుండా ఉంటాయి చేయమని చెప్తాం. సో ఫిజియోథెరపీ మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ మార్చుకోవటం అంతకంటే ఇంపార్టెంట్. వీటితో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా ప్లే చేస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళకి మనం చాలా గట్టిగా చెప్తాం, ఫిజియోథెరపీ ప్రాపర్గా చేయించుకోండి, టైం స్పెండ్ చేయండి, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు, సంకల్ప బలంతో చేయించుకోండి అని కూడా చెప్తాం. అంటే అలాంటి పెద్ద పదాలు ఉపయోగించకపోవచ్చు, కానీ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చెప్తాం అన్నమాట.